అల్లు అక్కినేని మంచు వివాదాల్లో సినీ కుటుంబాలు. సినీ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో అనేక వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడు సినిమాలతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచే సినీ తారలు దురదృష్టవశాత్తు గత కొంతకాలంగా వివాదాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పెద్ద కుటుంబాలు సైతం ఈ ఏడాది పోలీసు కేసులతో కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కినేని, అల్లు, మంచు లాంటి పెద్ద సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీలు కూడా వివాదాల్లో చిక్కుకోవడం అభిమానులను కలవరపెట్టింది. ప్రత్యక్షంగా వారి ప్రమేయం లేకుండానే అల్లు అర్జున్, ఇతరులు చేసిన వ్యాఖ్యల వల్ల అక్కినేని, నాగార్జున లాంటి స్టార్ హీరోలు కోర్టు మెట్లు ఎక్కాల్సి రావడం ఇండియన్ సినిమాలో చర్చానీయాంశంగా మారింది. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఇది అభిమానులనే కాదు, యావత్ సినీ పరిశ్రమను షాక్ అయ్యేలా చేసింది. పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో బన్నీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడంతో BNS 105, 118 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి శుక్రవారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడి నుంచి బన్నీని గాంధీ హాస్పిటల్ కి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. నాంపల్లి కోర్టులో హాజరుపరచడం, న్యాయస్థానం ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడం, చంచలగూడ జైలుకి తరలించడం, ఇంతలో హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించడం, అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం వంటివి హాట్ టాపిక్ గా నిలిచాయి. నేషనల్ ఫిలిం అవార్డు విన్నింగ్ యాక్టర్ ను బెడ్రూమ్ లోకి వెళ్లి మరీ అరెస్ట్ చేశారనే వార్త సెన్సేషనల్ గా మారింది. అందులోనూ శుక్రవారం అరెస్ట్ చేయడంలో దీని వెనుకాల రాజకీయ కోణం ఉందనే కామెంట్స్ వచ్చాయి. పుష్కరాల్లో పొలిటికల్ మీటింగ్స్ లో ఎంతమందిని అరెస్ట్ చేశారని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే ఈ విషయంలో సినీ ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్ కి బాసటగా నిలిచింది. అలాంటి హృదయ విదారక ఘటన జరగడం బాధాకరం అంటూనే దీనికి ఒక వ్యక్తిని బాధ్యులు చేయడం అన్యాయం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. టాలీవుడ్ తో పాటుగా మిగతా ఇండస్ట్రీలకు చెందిన సెలబ్రిటీలు, పలువురు రాజకీయ ప్రముఖులు కూడా బన్నీకి సపోర్ట్ గా నిలిచారు. భద్రతాపరమైన విషయాలను నటీనటులు చూసుకోగలరా? ఇది పోలీసుల వైఫల్యమా లేక థియేటర్ యాజమాన్య వైఫల్యమా? అసలు ఈ ఇష్యూలో తప్పెవరిది అనే చర్చ పక్కన పెడితే సినీ చరిత్రలోనే తొలిసారిగా తొక్కిసలాట ఘటనలో జరిగిన ప్రమాదానికి జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు గాంచిన ఒక యాక్టర్ ని బాధ్యుని చేస్తూ అరెస్ట్ చేయడం అనేది సంచలనంగా మారింది. అలానే మంచు ఫ్యామిలీ గొడవలు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాయి. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే మంచు కుటుంబం అంతర్గత తగాదాలతో రోడ్డుకెక్కడం హాట్ టాపిక్ గా మారింది. మోహన్ బాబు, ఆయన పెద్ద కుమారుడు విష్ణు ఓవైపు, చిన్న కొడుకు మనోజ్ మరోవైపు అనేలా వ్యవహారం నడిచింది. పరస్పరం ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడం, పోటాపోటీగా బౌన్సర్లను ప్రైవేట్ సెక్యూరిటీగా పెట్టుకోవడం, మనోజ్ గేటు బద్దలు కొట్టి మరీ ఇంట్లోకి ప్రవేశించడం, చిన్న కుమారుడికి హితబోధ చేస్తూ మోహన్ బాబు ఆడియో సందేశాలను విడుదల చేయడం, మంచు బ్రదర్స్ ఇద్దరు మీడియా ముందు ఎవరి వాదనలు వాళ్ళు వినిపించడం, సినీ కమిషనర్ పిలిచి ఇద్దరితో మాట్లాడడం వంటివి జరిగాయి. అయితే ఈ క్రమంలో కవరేజీ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులపై దాడి చేయడం మోహన్ బాబును ఇబ్బందుల్లోకి నెట్టేసింది. మోహన్ బాబు ఓ టీవీ ఛానల్ రిపోర్టర్ ను చేతిలోని మైక్ లాక్కొని అతని కొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. జర్నలిస్టులపై దాడి ఘటనలో మొదట ఆయనపై 118 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ దాడిని జర్నలిస్టు సంఘాలు ఆందోళనకు దిగిన తర్వాత పోలీసులు లోతుగా విచారణ జరిపి ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆ రోజు ఘర్షణతో అస్వస్థతకు గురైన మోహన్ బాబు తనకు గాయాలు అయ్యాయంటూ ఆసుపత్రిలో చేరారు. 2 రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. ఈలోగా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబు పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టకుండానే ఆదేశాలు ఇవ్వాలని, అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టుని అభ్యర్థించారు. ఈ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. తదుపరి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది. మోహన్ బాబు ఈ వివాదంలో ఇప్పటికే గాయపడిన జర్నలిస్ట్ను క్షమాపణ కోరారు. ఆయన ఉద్దేశపూర్వకంగా దాడి చేయలేదని ఓ ప్రకటన ఇచ్చారు. అయినప్పటికీ బెయిల్ పిటిషన్ను కోర్టు రిజెక్ట్ చేయడంతో ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇక ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో అక్కినేని ఫ్యామిలీ వివాదంలో చిక్కుకుంది. హైదరాబాద్ మాదాపూర్ లో టాలీవుడ్ హీరో నాగార్జునకు చెందిన కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం అక్రమం అంటూ హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. దీనిపై నాగార్జున సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వారు చెరువుకు సంబంధించిన స్థలాన్ని అంగుళం కూడా ఆక్రమించలేదని, చట్టాన్ని ఉల్లంఘించేలా ఎలాంటి చర్యలు చేపట్టలేదని వెల్లడించారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ గురించి వాస్తవాల కంటే ఊహాగానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయని, ఎలాంటి వదంతులు, అవాస్తవాలు నమ్మవద్దని రిక్వెస్ట్ చేశారు. అయితే రాజకీయ కారణాలతోనే తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని ఆ సమయంలో సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. తెలంగాణ మంత్రి కొండా సురేఖ కారణంగా అక్కినేని ఫ్యామిలీ కోర్టు మెట్లు ఎక్కిన సంగతి తెలిసిందే.
నాగ చైతన్య సమంత విడాకులు తీసుకోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారణమంటూ మినిస్టర్ తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయకుండా ఉండటానికి సమంతను కేటీఆర్ దగ్గరికి పంపించేందుకు నాగార్జున, నాగ చైతన్య ఆమెను బలవంత పెట్టారని, దీనికి సమంత నిరాకరించడంతో ఈ సమస్య విడాకులకు దారి తీసిందని సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో ఇండస్ట్రీ అంతా అక్కినేని కుటుంబానికి ఫ్యాన్ కి సపోర్ట్ గా నిలిచింది. మంత్రి చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలను అందరూ ఖండించారు. దీంతో సురేఖ కాస్త దిగొచ్చి సమంతకు క్షమాపణలు చెప్పింది. కానీ అక్కినేని ఫ్యామిలీ పేరుని మాత్రం ప్రస్తావించలేదు. అయితే మంత్రి వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న నాగార్జున ఆమెపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో సురేఖ ఈ నెల 12న వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంది. కానీ పలు ఇతర కార్యక్రమాల కారణంగా వ్యక్తిగత విచారణకు హాజరు కాలేనని ఆమె తరపున న్యాయవాది కోర్టుకు వెల్లడించడంతో తదుపరి విచారణ డిసెంబర్ 19కి వాయిదా వేశారు.